హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాంకర్ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అశు రెడ్డి అనడం కంటే బిగ్ బాస్ అశు రెడ్డి అంటేనే కొంచెం ఫాస్ట్ గా గుర్తుపడతారు. సో అశు రెడ్డి గురించి ఏంటి వీడియో అంటే, అశు రెడ్డి రీసెంట్ గా ఒక షోలో తన బాధని చెప్పింది అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేసింది. సో అప్లోడ్ చేస్తే మీకేంటి నాకేంటి అని మీరు అనొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాగా మోటివేట్ అయ్యాను అండ్ అలాగే ధైర్యంగా అనిపించింది ఒక అమ్మాయిగా. ఇంతకు ఆ వీడియోలో ఏముంది అంటే, ఏం చెప్పింది అశు అంటే, అక్కడ తనకి ఒక బ్రెయిన్ సర్జరీ అవ్వడం జరిగింది. ఆ బ్రెయిన్ సర్జరీకి సంబంధించి బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు అరగుంటు చేయటం జరిగింది. ఆ అరగుంటుతో చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా బాధ అనిపించింది. ఇంకా కెరీర్ ఇక్కడతో స్టాప్ అయిపోతుందేమో, స్టాప్ అవుతాదేమో అని చెప్పేసి భయపడ్డాను అని చెప్పేసి డాక్టర్ 6 months తనని ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే తను ఏం చేసిందంటే, ఇంట్లో ఖాళీగా ఉండలేక 2 monthsకే సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ షోలోకి ఎంటర్ అవ్వటం ఇదంతా చేశాను అని చెప్పేసి తన బాధ ఏదైతే ఉందో అదంతా చెప్పింది. సో అది చూసిన తర్వాత చాలా అంటే చాలా నాకు బాగా అనిపించింది. ఇంకోటి విక్స్ తో మేనేజ్ చేస్తున్నాను హెయిర్ అని చెప్పేసి, ఎందుకంటే అరగుంటు కదా, ఓన్లీ ఈ స్టార్టింగ్ పార్ట్ లోనే హెయిర్ కట్ చేశారు అని చెప్పేసి చెప్పింది. ఈవెన్ తన వీడియోలో తనకి కుట్లు వేసే క్లిప్ కూడా యాడ్ చేసింది. ఇదంతా చూసిన తర్వాత యాజ్ అమ్మాయిగా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. బికాస్ కొంతమంది అమ్మాయి ఎలా అంటే, ఏదైనా వాళ్ళ లైఫ్ లో జరిగినప్పుడు అక్కడే స్టాప్ అయిపోయి ఎందుకు నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అక్కడే ఆగిపోతారు, స్టాప్ అవుతారు. బట్ అశు అలా కాకుండా తనకు అలా అంత సర్జరీ జరిగి అరగుండు ఉన్నా కూడా విక్స్ తో మేనేజ్ చేస్తూ తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అది ఫేస్ చేసే వాళ్ళకే ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత నాకైతే చాలా ధైర్యంగా, మోటివ్, ఇన్స్పైర్ ఇదంతా అనిపించింది. సో మీకేమనిపించింది? అశు మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. బికాస్ అలా జరిగిన తర్వాత కూడా తను షోకి వచ్చి మంచిగా చేస్తుంది కదా షోస్. అండ్ ఇంకోటి ఆ వీడియోకి చాలా మంది చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ కమెంట్స్ అయితే పెట్టారు. సో నీకు మంచిగా దేవుడు ఇంకా మంచి లైఫ్ ఉంటుంది, నువ్వు చాలా ధైర్యవంతురాలివి, బ్రేవ్ గా ఇలా అని చెప్పేసి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. నాకు కూడా చాలా ధైర్యంగా అనిపించింది. సో ఇది ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ లో ఏవో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఏమైనా జరిగినప్పుడు అక్కడే మీరు స్టాప్ అవ్వకుండా మూవ్ ఆన్ అవ్వండి సో అని చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. మంచిగా అనిపించింది. యాజ్ అమ్మాయిగా తను అలా జరిగినా కూడా మళ్ళీ ముందుకు వచ్చింది, అక్కడే స్టాప్ అవ్వకుండా అన్నందుకు నాకు హ్యాపీ అనిపించి వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.